హాస్పిటల్కి వెళ్ళానన్నారుగా. చెస్ట్ పెయిన్, చెస్ట్ పెయిన్ అండి. మరి ఏమన్నారు డాక్టర్? ఎక్స్రే చేసిళ్ళు, స్కానింగ్ చేసిళ్ళు, రేపు వస్తే రిపోర్ట్ ఇస్తానన్నారు. మొన్నే మాట అన్నారు కదా. నేను అనేదినండి, నాకు ఆరోగ్యం బాగాలేక సరిగ్గా పోవట్లా, ఇగో చెమటలు వట్టిగా మాట్లాడుతానే. ఏమండి, ఈ వయసు వరకు మీరు బతకగలరా? 65 ఏళ్ళ వయసు, గ్లూకోజ్ తెలియదు, ఐరన్ బాడీ. కానీ ఇప్పుడు నా పరిస్థితి తలకిందులైంది. కారణం ఏంటంటే నా పిల్లలే. మై నేమ్ ఇస్ షేక్ అహ్మద్ పాషా. మై ప్రాపర్ as వరంగల్. ఎడ్యుకేషన్ 1981. State second rank, intermediate pass, but I am unemployed. Reason to the 3 dear sons not see, cannot give to the meals me. ముగ్గురు కోడల మామ బట్టలు ఎంత అందంగా ఉన్నాయి చూడండి. నమస్తే. ఎంత అందంగా ఉన్నాయి ముగ్గురు కోడళ్ళు. కానీ ఒకటి బాబాయ్, కొడుకులని నేను శాపిస్తలేను. నేను శాపించాను అనుకో భూమిని ఆపుతారు. కొడుకులను శాపియద్దు తండ్రి. దయచేసి నాకు దగ్గుదమ్ము రోగం ఎవరి దగ్గర ఉంటే ₹1-2 ఇవ్వండి బాబు. ₹2 ఇగో దమ్మొస్తుంది. నాకు దగ్గుదమ్ము రోగం అండి. ఎంత కష్టమైనా భరిస్తా, ఎంత దూరమైనా పోతా. ఎవరికైనా హెల్ప్ చేయాలనుకో ఎక్కడికైనా పోతా, ఎక్కడికైనా. కానీ నాకు డబ్బులు ఉండవు. ₹1 ఇవ్వలేదా? హాస్పిటల్లో చూయించుకున్నావా నీ హెల్త్ గురించి? చూయించుకున్నా అండి. ఏమన్నారు డాక్టర్? రేపు రిపోర్ట్ వస్తుంది, స్కానింగ్ రేపు చెప్తారు. ఏ హాస్పిటల్లో చేయించుకున్నారు? గాంధీలో అండి. ఎవరు తీసుకెళ్లారు? నేనే పోయినా. మీకు తోడు ఎవరు రాలేదా? నేను ఎవరిని సతాయించా, ఎవరిని తీసుకుపోను. ₹1 ఇవ్వలేరా? ఏమండి, నా హెల్త్కు ₹1 ఇవ్వలేరా? ₹1 సాయం చేయలేరా? మీ హెల్త్ ప్రాబ్లం ఏముందో చెప్పండి. చెస్ట్ పెయిన్ అండి, దగ్గు జమ్ము, చెస్ట్ పెయిన్. ఏం బాబాయ్లు ₹1 ఇవ్వలేరా? అందరూ కెమెరాలు పట్టుకొని వస్తారు, కానీ రూపాయి ఇచ్చే ధైర్యం ఎవరికి ఉండదు. అందుకే నేను మాట్లాడా. రేపు ఎక్కడ ఉంటారో చెప్పండి, హాస్పిటల్కి తీసుకెళ్తాం. ఇక్కడనే ఉంటామ్మా. మీ ఇంటి దగ్గర ఉండారా? ఇంటికాడ 4 గంటల వరకు ఉంటా సాయంత్రం. ఆ తర్వాత ఇక్కడికి వస్తా. రైమత్ దగ్గర నా ఇల్లు. భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ ఎవరు పట్టించుకోరమ్మా. 3 కొడుకులు. ఇగో మీ అమ్మాయి బాగా చూసుకుంటుందని చెప్పి. సూపర్. షీ ఈజ్ ద నా డాటర్. షీ ఈజ్ ద గాడ్ గిఫ్ట్ ఫ్రెండ్. నా పాప దేవుడిచ్చిన స్నేహితురాలు. నా పాప ₹1 ఇవ్వలేరానండి ఇంతమందిలో? ₹1 బాయ్. అందుకే అంటా నేను, ఒక మంచోడు మూర్ఖుడు, ఒక దొంగ మంచోడు. ₹1 అమ్మ. బాయ్. ఇదండి నా బతుకు. చూస్తున్నా అసలు మీరు ₹1 అడిగేసరికి అందరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంటే అట్టే ఉంటుంది చల్లా బతుకు బాబు. వాళ్ళ టైంపాస్కు వస్తారు. మీరు ఇంత గొప్పగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు కదా, మరి ఇంత బాగా చదువుకునే వాళ్ళు మీరు ఎందుకని ఉద్యోగం చేసుకోలేదు? రాలేదమ్మా, వస్తే చేసేవాడిని. ట్రై చేశారా ఉద్యోగం కోసం? చాలా ప్రయత్నాలు చేసిన. మా కోసం ఇంగ్లీష్లో మాట్లాడతారా కాసేపు? ఓకే. ఐ టెల్ టు ద ఇంగ్లీష్ ఆల్వేస్. IPS, IAS, షేక్ అండ్ షాక్. నేను ఇద్దరికే దండం పెడతా. స్మిత అగర్వాల్, ఆమె భర్త అగర్వాల్, ఆయన పేరు కూడా అగర్వాలే. వాళ్ళిద్దరికే దండం పెడతా. ఎందుకు తెలుసా? వాళ్ళిద్దరూ సిన్సియర్ ఆఫీసర్స్. అలాంటి ఆఫీసర్స్ IASలో, IPSలో ఎవరు లేరు. ఒకప్పుడు మా వరంగల్కి వాళ్ళిద్దరు వచ్చారు. ఒకరు కలెక్టర్, ఒకరు సూపరింటెండెంట్ పోలీస్.
మా వరంగల్లో అప్పుడు నక్సలైట్ల రాజ్యం కడిగి పడేసిళ్ళు. ఈజ్ ద గ్రేట్ ఆఫీసర్స్. రౌడిజం అంటే తీసి తెంగిళ్ళు. రౌడిజం రాజకీయం అన్నా కూడా తీసి కొట్టిళ్ళు. ద గ్రేట్ ఆఫీసర్ 2 members, వైఫ్ అండ్ హస్బెండ్. శ్వేత అగర్వాల్, ఆమె భర్త పేరు కూడా అగర్వాలే. దండమండి. ఉంటా బాబాయ్. మరి మీ అల్లుడు దొరికారా? వెతుకుతున్నా అన్నారు కదా మీ అల్లుడిని. వాడోళ్ళు ఉచ్చా. వాడు నాకు కలిస్తే, బాబాయ్ మీరు ఎవరినైనా సరే అరేంజ్మెంట్ చేస్తే ఈ 2 ఏళ్ళు తీసేయండి. వాడు జీవితంలో దేనికి పనికిరాడు. ఈ 2 ఏళ్ళు ఈ ఒక్క చేతితోటే తినాలి, ఈ ఒక్క చేతితోటే కడగాల. ఈ 2 ఏళ్ళు ఇంపార్టెంట్. నాది చాలా క్రిమినల్ బ్రెయిన్. నీ బొమ్మడితే నువ్వే చంపినాడు. నా బామర్దిని నేనే ముక్కలు లేదు చంపినాడు. 90లో నరికి చంపిన. 90 కాదు. మొత్తం 6 హత్యలు చేశానన్నారు కదా. టచింగ్ తీసుకునేవాళ్ళే వాని మాంసంతో నేను టచింగ్ చేద్దాం అనుకున్నా. కానీ మనిషి మాంసం తింటే మనిషివాడు పిచ్చోడు అవుతాడు. ఏం కాలేదు. బాయ్, ఇది నా క్యారెక్టర్ బాబాయ్. ఉంటా పిచ్చోళ్ళలాగానే మాసిన బట్టలు, పెరిగిన నెత్తి, మాసిన గట్టం. కానీ ఈ సపోర్ట్లకి మహేష్ బాగానికి హార్ట్ అటాక్ రావాలా? అతను ఒక్కసారి నాకు కలవాలండి. వైజాగ్ సత్యం మీ గురువు అంటగా. వాడు చెక్కగాడు. వాడు నాకు గురువు ఏంటే. నేను తీసుకుపోయింది. మాట్లాడు, యాడికి పోతాను. నేను మా వేరు నెక్స్ట్ వైజాగ్ సత్య గురించి చెప్పు. ఈజ్ 50% నైస్ పర్సన్, 50% బ్యాడ్ క్యారెక్టర్. 50-50 అంటే 50-50. వాడు ఇది కదా. గురువు అంటున్నాడు కదా. జాగ్రత్త, వైజాగ్ సత్యం మళ్ళీ చూసి అనుకో ఈ క్లిప్ కేసు కూడా అయిపోయి. నా జోలికి వస్తే ఆయనతో తీసేస్తా. సింగిల్ పర్సన్ చేస్తావా? చల్ల బతుకు. మరి మొన్న సత్య వస్తే ఆయనతో పాటు మాట్లాడారు కదా. మా గురువు అన్నో, మా దేవుడు అన్నో, 50% మంచోడు కదా. హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించాడు, నాకు ఒంట్లో బాగోపోతే అని చెప్పని అన్నారు. అవునండి, అది అందుకే అతను మంచోడు అంటున్నా. 50% మంచోడు అంటాను. ఇంకోటి, అతని దగ్గర మూర్ఖత్వం కూడా ఉంది. డబ్బును చూస్తే కక్కుర్తి పడతాడు. నీ పైసలు ఎత్తుకోవేనంట. 51 లక్ష తమన్ గారు ఇచ్చిండు, మ్యూజిక్ డైరెక్టర్. ఈ బాబు ఇచ్చిండు ఇప్పుడు 10 రూపాయలు. ఇగో చేతిలో పట్టుకున్నా, జేబులో కూడా వేయలే. తమన్ గారు ఇచ్చిన 1 లక్ష రూపాయలు తీసుకొని పోయిండు. 1 లక్ష అంటే మాటలు కాదండి. మ్యూజిక్ డైరెక్టర్. ఇగో నువ్వు ఊకోవాయా. 50,000 ఇచ్చి 50,000 తిన్నాడు. మొన్న అడిగితే నీకే ఇచ్చిన ఇక్కడ రాని ఇప్పుడు వస్తాడాగు. మొన్న నేను అడిగినప్పుడు కూడా చెప్పారు కదా, నా భార్య పేరు మీద వేపించేసా అకౌంట్లో అని. అవి వేరే. ఆ డబ్బులు నా సొంత కష్టం. యూట్యూబింగ్ సంథింగ్ ఏదో చేసి నా భార్య పేరు మీద వేసిన. ఎందుకంటే నేను చచ్చిపోయినా నా భార్య చక్కగా బతకాల. నో ద వైఫ్ నాట్ ద లైఫ్. భార్య లేని బతుకు దండుగా ఇంటి వెనక పలకరించి ఓ డబ్బా నీళ్ళు ఇచ్చే భార్య లేనప్పుడు నీ బతుక ఇగో ఈ బండే. నువ్వు ఎప్పుడు ఇంటికి పోవు కదా. ఇప్పుడు రా నాతోటి. ఓహో, నా మనోడు ఉరికేస్తాడు. ఇలా 50 రూపాయలు పెడతా. ఇగో గల ఉరికేస్తాడు నా బిడ్డ కొడుకు. అవును పాప, పిల్లలు లేని ఇల్లు వేస్ట్. ఉంటా పాప, బాయ్. మీ అందరికో దండం ఆగినందుకు, మీ అభిమానానికో దండం అండి. కుర్చీ తాతకు భలే రెస్పెక్ట్ ఇస్తారు. ఉంటా బాబు.